మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గౌరీ గోశాల వారి అన్నదాన కార్యక్రమం. రాష్ట్ర మంత్రి జగన్ కి ముస్లిం సోదరుల మద్దతు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం. సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో కవాత్ ర్యాలీ. బద్వేల్ డివిజన్ యాదవ సంఘం నాయకులతో ఆత్మీయ సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలోని వన్ టౌన్ పెద్ద అమ్మవారిశాల, పూల బజార్, మించన్ బజార్లలో ఆయన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టి ప్రజలను కలిశారు. ఈవీఎం మిషన్లలో 3వ నెంబర్లో సైకిల్ గుర్తు ఉంటుందని ఆయన ప్రజలకు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయనను కోరారు. కర్నూలులో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే స్థానికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి నగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తానని హామీ ఇచ్చారు. పరిశ్రమలు తీసుకొచ్చి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. ప్రజల ఆదాయం పెరిగేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేస్తేనే సరైన నాయకుడు గెలిచేందుకు అవకాశం ఉంటుందని టీజీ భరత్ ప్రజలతో చెప్పారు. సార్ ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు కానీ కన్నెర్ర చేస్తే डेवलपमेंट होना चाहिए आना से
కర్నూలు జిల్లా కొసగి మండలంలోని పెద్ద భూంపల్లి, చిన్న భూంపల్లి, ఐరన్గల్, తుమ్మిగనూరు గ్రామాల్లో మంత్రాలయం టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి ప్రచారంలో నిర్వహించారు. ఈ ప్రచారానికి వెళ్లిన ప్రతి గ్రామంలో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డికి కందుకూరు నరసింహులు, జనార్దన్, హనుమంత్, వారం గోపాల్, వారం హన్మేష్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉమ్మడి టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడారు. ఏ గ్రామానికి వెళ్లిన టీడీపీ కార్యకర్తలు తనకు ఘనస్వాగతం పలుకుతున్నారన్నారు. ఇదే ఉత్సాహంతో ఈ నెల 13వ తేదీన సైకిల్ గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని వారు కోరారు. తాను గెలిస్తే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేర్కొన్న నమస్కారాలు. మెజారిటీ తెచ్చి గెలిపించినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మీకు ఇక్కడ ఏ పనులున్నా తప్పకుండా చేసి పెడతాం. ఇందాక కొన్ని అడిగినరు, హుసేన్ బాయ్ కుంట దగ్గర కల్వర్ట్ అడిగినరు, తప్పకుండా చేస్తాం. మరి ఇళ్ళ సంగతి అందరికి తెలిసిందే. ఆ రోజు భద్రాద్రి రాముడి సాక్షిగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ళ చొప్పున కేటాయించడం జరిగింది. కానీ మన నియోజకవర్గానికి ఇంకా 1000 ఎక్కువ అడిగి తీసుకొస్తా అని మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నా. ఎందుకంటే మన నియోజకవర్గం నుండి ఎంపీ క్యాండిడేట్ కి భారీ మెజారిటీ పోతుంది కాబట్టి 1000 ఇళ్ళు ఎక్కువ అడిగి తెచ్చుకునే హక్కు మన అందరికి ఉంటుంది. తప్పకుండా అడిగి తీసుకొస్తా. మరి ఇక్కడ ఏది కూడా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అల్లుడు వస్తే ఏడుండే, కోడలు వస్తే ఏడుండే అంటిరి. ఏడ కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదంట. ఇందాకనే చెప్పిండ్రు గతంలో వచ్చిన ఇంద్రమ్మ ఇల్లే అంట. మరి ఇప్పుడు ఇల్లు ఇచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు పెట్టిస్తాను నేను మాటిస్తున్నా. మరి ఇదే కాదు, ఇంకేమున్నా కానీ తప్పకుండా చేస్తాం ఇక్కడ. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలే అయినా కానీ ఇప్పటికే మహిళలందరూ ఉచితంగా బస్సులలో ప్రయాణిస్తున్నారు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది. 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంది. మరి ఆరోగ్యం బాగాలేని వాళ్ళందరికీ కూడా హాస్పిటల్కి పోవాలంటే ఎటువంటి టెన్షన్ లేకుండా 10 లక్షల ఆరోగ్యశ్రీ వస్తుంది. మరి అట్లనే ఆగస్టు 15వ తారీఖున ఏం జరుగుతుంది? రుణమాఫీ. గతంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు చెయ్యబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కొంతమంది అంట ఉడికేదా కాకిందంట కానీ ఆరేదా కాకరంట. వాళ్ళందరూ కూడా వినండి. ఆసరా పెన్షన్లు ఉన్నాయి ఇక్కడ. అవ్వాలి తాతలు అందరికీ కూడా ఆసరా పెన్షన్లు నెల లోపల ఖచ్చితంగా పడి తీరుతాయని నేను మాటిస్తున్నా. మరి బీఆర్ఎస్ అలా కంకణం కట్టుకుండ్రు. 10 సంవత్సరాలు పొడిచిందేం లేదు కానీ ఇప్పుడు ఊర్ల మీద పడ్డారు. వాళ్ళు కనుక అంతగానో ముద్దరిస్తే దోసావు కూడా రాదు, 200 సీట్లు కూడా రావు. తిప్పి కొడతా వాళ్ళకి. అక్కడ వాళ్ళ భాగవతం అంతా తెలిసింది కాబట్టి ఇక్కడ 10 ఏళ్ళు ఈ రాక్షసులు ఎట్లా పాలన చేసిండ్రో అక్కడ 10 సంవత్సరాలు వాళ్ళు కూడా అదే పాలన చేసిండ్రు. కాబట్టి అందరికి అక్కడ వాళ్ళ భాగవతం ఎరికైంది కాబట్టి వచ్చి ఈ రోజు ఏదో ఇక్కడ ఓట్లు దండుకుందామని అనుకుంటుండ్రేమో కానీ వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. బీజేపీ వాళ్ళకి దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేసుకునేటోళ్ళకి ఒక్కొక్కళ్ళకి నల్లధనం తీసి ఒక్కొక్కళ్ళ ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నారు. 15 లక్షలు దేవుడికి ఎరక కానీ 15 పైసలు కూడా ఎవరికి వేయలేదు వాళ్ళు. ఈ రోజు మీరు కట్టుకునే బట్టలు ఇది నుంచి మొదలు పెడితే సాగు దాకా అన్నిటికీ GST వేస్తుండ్రు. గత 10 సంవత్సరాల నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి ఈ బీజేపీ వాళ్ళు చేయబట్టి. ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు ఒక్కటే. నోరు తెరిస్తే కేసు పెట్టుడే వాళ్ళకి ఇద్దరికి ఇష్టం. ఎవరు మాట్లాడద్దు, అందరు బానిసత్వంలోనే ఉండాలి. మొన్ననే ఒక బానిసత్వంలోకి వెళ్ళి బయటపడ్డాం కదా, మళ్ళీ ఇంకోటి కావాలా మనకి? స్వాతంత్రం వచ్చినా వాళ్ళు ఉంటే స్వాతంత్రం లేనట్టే. అందరూ కూడా ఆలోచన చేయాలి. అవతల పక్కన బీజేపీ పక్కన ఉన్నది ఒక అనకొండ, భూములు మింగే అనకొండ. ఇప్పుడు ఆ అనకొండ కనుక వస్తే అక్కడ వర్ధన్నపేటలో మింగిన భూములు సరిపోక ఇక్కడ అన్ని భూములు కూడా మింగుతాడు. అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ తరపున నిల్చున్న వ్యక్తి ఎవరో మీకు ఎవరికైనా ఒక్కరికైనా తెలుసా? ఎందుకు నామకే వాస్తే పెట్టిండ్రు ఆ మనిషిని? ఎందుకంటే చీకటి రాజకీయాలు దొందే. మొన్నటికి మొన్న మీకు తెలుసు వాళ్ళు ఇక్కడ మన దగ్గర వల్మిడిలో పూజ అవుతుంటే, శ్రీరాముడు కళ్యాణం అవుతుంటే వాళ్ళని బట్టి వీళ్ళు వస్తారు, వీళ్ళని బట్టి వాళ్ళు పోతారు. అంత గేరీగా ఉంది వీళ్ళ దోస్తి కూడా. మరి అట్లనే ఇందాక తిరుపతి అన్న నేను ఎక్కడ
కర్నూలు జిల్లాలో 13న జరిగే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 20,54,563 మంది ఓటర్లు ఉండగా వారి కోసం 2,204 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే ఓటర్ల సౌకర్యం కోసం ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని, ఓటర్లు పోలింగ్ కేంద్రంలోని ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ అనుమతి ఇవ్వమన్నారు. ఓట్లు వేసేందుకు 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తీసుకొని పోవాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక నిఘాని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ముందు రోజు తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు చేర్చే సమయంలో గట్టి భద్రత ఏర్పాటు చేశామని కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. జిల్లాలో నో వైలెన్స్ నో రీపోలింగ్ మెటోతో పనిచేస్తామని ఆయన అన్నారు. ఈ పార్టీకే అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మీకు చాలాసార్లు చెప్పాము. అంటే ర్యాంపు, తాగటానికి మంచినీళ్ళు, నీళ్ళు వచ్చే టాయిలెట్లు, అంటే రన్నింగ్ వాటర్ వచ్చే టాయిలెట్లు, పోలింగ్ రోజున షేడు ప్రతి పోలింగ్ స్టేషన్లో, ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్లో షేడు, కనీసం 100 మంది కూర్చునే తగిన చైర్లు, అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పోలింగ్ స్టేషన్కి 100 కనీసం కుర్చీలు, ప్రతి దగ్గర ఎలక్ట్రిసిటీ, అంటే పోలింగ్ జరుగుతున్న రూమ్లో కనీసం 2 లైట్లు, ఒక ఫ్యాను ఉండే విధంగా అష్యూర్ చేసుకోవటం జరిగింది. ద్వారా ప్రజలందరికీ ఇంకొక విన్నపం ఏమిటంటే, మొబైల్ ఫోన్స్ దయచేసి పోలింగ్ స్టేషన్ లోపలికి తీసుకొని రావద్దని చెప్పాలి. మేము తీసుకుని రానివ్వము, బయటే పెట్టాల్సి వస్తుంది. అక్కడ లోపల ఉండే ప్రిసైడింగ్ ఆఫీసర్కి అది కూడా సైలెంట్ మోడ్లో మాత్రమే అలౌడ్ తప్ప మిగిలిన ఎవరూ కూడా పోలింగ్ స్టేషన్ లోపలికి మొబైల్ ఫోన్స్ తీసుకొని రాకూడదు. నాతో సహా నేను చెప్పాలి, ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా, అంటే 2,204 పోలింగ్ స్టేషన్స్లో కూడా 100% వెబ్కాస్టింగ్ ఉంటుందండి ఈసారి. అంటే లోపల ఒక కెమెరా, బయట వైపు చూస్తూ ఒక కెమెరా, 2 కెమెరాలు ఉంటాయి. 100% సీసీ కెమెరా కవరేజ్ ఉంటుంది. అంటే అనుకోని సందర్భంలో ఏది తీసుకొని వెళ్ళినా వారు ఓటర్ అయితే గనక ఈ కార్డులలో ఏది చూపించినా ఐడిగా పరిగణింపబడుతుందండి. ఆధార్ కావచ్చు, ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఈ విధంగా లిస్టులు ఉన్నాయి. 12 రకాల కార్డ్స్ని మనము ఐడెంటిటీ కార్డుగా లెక్కించగలుగుతాము. ఒకవేళ ఎపిక్ కార్డు కానీ మీకు చేరి ఉండకపోతే కనుక. ఇది ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా వర్తించదండి. అన్ని ప్రచారాలు 11వ తేదీ 6 గంటలకి ఆగిపోతాయి. కేవలం ప్రింట్లో ఓటు అపీల్ చేస్తూ ప్రింట్లో యాడ్ ఇవ్వచ్చు, కానీ దానికి ఖచ్చితంగా ప్రీ సర్టిఫికేషన్ ఉండి తీరాలి. అంటే 11, 12వ తేదీనే మాకు అప్లికేషన్ ఇస్తే తప్ప, మేము అప్రూవ్ చేస్తే తప్ప ప్రింట్ చేస్తే అది కూడా వైలేషన్గా పరిగణింపబడుతుంది. దయచేసి అది ఎస్పెషలీ మనకు ప్రీ పోల్లో ఏవైతే ఎలక్షన్ మెటీరియల్ మనకు 12వ తేదీ ఆఫ్టర్నూన్ నుంచి ఈ పోలింగ్ స్టేషన్స్కి తీసుకెళ్ళడం స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఎస్కార్ట్ మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ వల్నరబుల్ క్రిటికల్ ఏరియాస్, అంటే కొద్దిగా ఫార్ ఆఫ్ ఉన్న మనకు పోలింగ్ స్టేషన్స్కి లేట్ అయ్యే ప్లేసెస్లో రోడ్ ఓపెనింగ్ పార్టీస్లో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ట్రబుల్ మాంగర్స్ని కూడా మనం మానిటర్ చేసుకుంటాము. 1 డే ముందు నుంచి ట్రబుల్ మాంగర్స్ని కూడా మనం మానిటర్ చేసుకోవడము. తర్వాత ఇంపార్టెంట్ లాడ్జెస్, తర్వాత రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, తర్వాత బార్డరింగ్ మనకు కర్ణాటక, తెలంగాణ నుంచి ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఇంపర్సనేషన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మూమెంట్ కూడా మనము ట్రాకింగ్లో మనం పెట్టుకోవడం జరిగింది. అవతల మనకు కర్ణాటక, తర్వాత తెలంగాణ పోలీసుతో కూడా మనం కంటిన్యూస్గా బార్డర్ మీటింగ్స్ కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మనం 13 ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీంట్లో 11 ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్, 2 ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ 11 ఏవైతే ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ వాటన్నిటికి లైవ్ ఫీడింగ్ ఉంది. మన లోకల్గా మనం సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసుకున్నాం. అట్ ది సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ కూడా లైవ్ ఫీడింగ్ వాళ్ళకి డైరెక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా వాళ్ళు లైవ్ ఫీడింగ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటివరకు అయితే పోలీసు సిబ్బంది, తర్వాత హోల్ డిస్ట్రిక్ట్ మిషనరీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాం. చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉన్నాం. మా మోటో ఒకటి, నో వైలెన్స్ నో రీపోలింగ్. సో ఇదే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. సో వీఆర్ ఆల్రెడీ వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో నెక్స్ట్ May 13th వరకు కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటే మేము ఉండేటట్లుగా చూసుకుంటాం. ఎవరు ఎలాంటి ప్రలోభాలకు లోన్ అవసరం లేదు. ఎవరు మిమ్మల్ని భయపడే ఛాన్సెస్ కూడా లేదు. సో దానికి తగ్గట్టుగా అన్ని కాన్ఫిడెన్స్ మెజర్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. సో ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ధైర్యంగా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించాలని చెప్పేసి మేము మా సైడ్ నుంచి కోరుకుంటున్నాం.
పెద్దపల్లి జిల్లా కేంద్రం సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కవాత్ నిర్వహించారు. సుల్తానాబాద్ పట్టణ తహసీల్దార్ ఆఫీస్ నుంచి కవాత్ ప్రారంభించి రాజీవ్ రహదారిపై స్వప్న కాలనీ వీధుల గుండా పోలీస్ సిబ్బంది కవాత్ ర్యాలీగా వెళ్తూ పట్టణ ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా నగదు మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కవాత్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు వారి పర్మిషన్ తీసుకొని చట్ట ప్రకారంగా నిర్వహించుకోవాలి. ఇట్లో సుల్తానాబాద్ పోలీస్, సుల్తానాబాద్ పట్టణ మరియు మండల ప్రజలందరికీ సుల్తానాబాద్ పోలీస్ వారి తరఫున తెలియజేయనది ఏమనగా ఓటర్లందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోండి. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ను పాటించి ప్రశాంత ఎన్నికల వాతావరణాలకు సహకరించండి. మే 13న జరిగే ఎన్నికల్లో కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ను గెలిపించాలని ప్రముఖ ముస్లింలంతా ప్రసంగికుడు బ్రదర్ సీరజ్ కర్నూలులో ఓటర్లను కోరారు. నగరంలోని జమ్మి చెట్టు వద్ద ముస్లిం ఓటర్లతో సమావేశం నిర్వహించారు. అభివృద్ధి చేసే అభ్యర్థిని గెలిపించాలని, టీజీ భరత్ అభివృద్ధి చేస్తాడు కాబట్టి తనకు మద్దతుగా వచ్చానని బ్రదర్ శ్రీరజ్ తెలిపారు. ఈ సమావేశానికి తాను రావడంతో సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అయినా లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు మద్దతుగా తాను వచ్చానని చెప్పారు. హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు నాయకత్వం కర్నూలులో కూడా ఉందని, అందరూ అభివృద్ధి చేసే అభ్యర్థులను గెలిపించుకోవాలని టీజీ భరత్ కోరారు. ఎందుకంటే ఆయన కానీ అక్కడ చీఫ్ మినిస్టర్ కాకపోయింటే ఈరోజు హైదరాబాద్ పరిస్థితే వేరే ఉండేది. ఆయన వేసిన విత్తనం ఈరోజు అంత డెవలప్ అయింది. అట్లాంటి లీడర్ కింద మనం అంతా ఉన్నాం. సో కర్నూలుని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈడ కులం మతం కాదండి, ప్రతి ఒక్కరికి ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఫ్యాక్టరీలు తెస్తా, బిజినెస్ వ్యాపారాలు రొటేషన్ అవుతుంది, అందరికీ పెరుగుతుంది. లాస్ట్ 5 ఏళ్ల నుంచి బాధుడే కదా, అన్ని పెరిగినాయి కదా, నిత్యావసర సరుకుల నుంచి పెరిగినాయి కదా, మీకే తెలుసు అన్ని. ఇంకా ఇప్పుడు కులాలు మతాలు పట్టుకుంటే మనకి చేతులు ఎట్టకాలన్నాయో ఈసారి మనము బానిసల్లక్క బతికే పరిస్థితి వస్తుంది రాష్ట్రానికి. మన యొక్క లీడర్ ఎంత ఇంటలెక్చువల్ గా ఆలోచిస్తే, ఎంత మంచిగా ఆలోచిస్తే, ఎంత దూరదృష్టి ఉంటే, ఎంత సామాజిక స్పృహ మరియు సేవ చేసేటటువంటి భావన ఉంటే అంత రిజల్ట్ మనకు వస్తుంది. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు మొత్తం కూడా మన లీడర్ పై ఆధారపడి ఉన్నప్పుడు మనం ఎలాంటి లీడర్ని ఎన్నుకుంటున్నాం అన్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు ముస్లిం సమాజంలోని మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు, ముస్లిం పురుషులు కూడా ఉన్నారు. మన ఈ సమస్యల నుండి మనం బయటపడాలంటే ప్రజాస్వామ్యంలో ఓటే మన ఆయుధం. ఓటు అనేది మన దేశ రాష్ట్ర భవిష్యత్తుని మార్చుతుంది. ఆ మార్చేటటువంటి పవర్ అనేది ఓటుకు ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ ఆంధ్రప్రదేశ్లో, మన ఈ తెలుగు రాష్ట్రాలలో దౌర్భాగ్యం, దురదృష్టకరం ఏంటంటే ఎలక్షన్ రాగానే ముస్లింలకే ఓటేయాలి, హిందువులకే ఓటేయాలి అనేటటువంటి ఏదైతే పైశాచికత్వం ఉందో దాని నుండి మనం బయటకు వచ్చేసి మనం ఓటు వేయాలి మానవత్వానికి, మనం ఓటు వేయాలి మంచి వ్యక్తికి మద్దతు ప్రకటించడానికి వచ్చాను. ఎందుకంటే నా ప్రసంగాల్లో ఎక్కడ కూడా కుల మతాలను టార్గెట్ చేసుకుని నేను మాట్లాడను, నేను అందరినీ కలుపుకుంటాను. భిన్నత్వంలో ఏకత్వం, ఇదే మన దేశ ఔన్నత్యం. మరి అలాంటప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు భాయిగా ఉండి ఎలక్షన్ రాగానే భవభని అనుకోవడం ఏదైనా మంచిదంటారా? తప్పు కదా. కాబట్టి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని చెప్పడానికి నేను వచ్చాను. నిజంగా చెప్పాలంటే ఇతర పార్టీల వైసీపీ వారు కూడా దాదాపుగా 20 నియోజకవర్గాల్లో నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. అప్పుడు ఏ టీడీపీ వాళ్ళు కూడా ఇలాంటి పోస్టులు పెట్టలేదు. మరో విషయం ఏంటంటే ఇప్పుడు భరత్ గారి కోసం నేను వచ్చాను. నిజంగా ఇది నా ఫస్ట్ ప్రోగ్రాం. నేను టీడీపీ నుండి భరత్ గారి పక్షాన నిలబడి ఆయన గెలిపించని స్వచ్ఛందంగా నేనైతే రావడం జరిగిందో నా ఫస్ట్ ప్రోగ్రాం. నిజంగా చెప్పాలి అంటే ఈరోజు ముస్లింలో చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు ఏంటంటే, లేదండి రేపటి రోజు ఇలా అవుతుంది అలా అవుతుంది, ఆయన బీజేపీ మెంటాలిటీ అంటే ఇది కేవలం ఒక ఫోబియా, ఇది ఒక వైరస్, ప్రజలను తప్పుతో పట్టించడానికి కల్పిస్తున్నటువంటి మాటలు తప్ప ఏనాడు కూడా ఇక్కడ ఉన్నటువంటి టీజీ భరత్ గారు ముస్లింలను ద్వేషించేటటువంటి సందర్భమైనా, లేదా వారికి ఇబ్బంది కలిగినటువంటి సందర్భమైనా, లేదా ముస్లింలను చిన్న చూపు చూసినటువంటి సందర్భమైనా, లేదా ముస్లింలను శత్రువులుగా భావించిన సందర్భం ఒక్కటి ఉన్నా మీరు నాకు చెప్పండి, నేను నా ప్రసంగాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. తర్వాత
నేను ఒక వాగ్దానం చేస్తున్నాను, రేపు భరత్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ మైనారిటీకైనా ఏ ముస్లింకైనా ఏదైనా ఆయన ద్వారా నష్టం జరిగితే డైరెక్ట్ గా మీరు నాకు ఫోన్ చేయండి. నేను వాగ్దానం చేస్తున్నాను, ఏదైనా ముస్లింలకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా లేదా మైనారిటీలకు సంబంధించినటువంటి ఏదైనా వ్యతిరేకంగా ఉంటే మీరు నన్ను అడగండి. ఎందుకంటే నేను ఆయన గురించి ఇంత స్టడీ చేశాను, ఇక్కడ నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను అంటే నాకు అనేక రకాల బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. అయినప్పుడు కూడా నేను ఎందుకు వచ్చానంటే నా మానవత్వాన్ని నేను ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా నేను ఉండను కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. పత్తికొండ మండలం అటికెలగుండు నల్లకదొడ్డి గ్రామాల్లో 5 ఏళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తుంచుకొని ఓటు వేయాలని వైఎస్ఆర్సీపీ పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థి కంగాటి శ్రీదేవమ్మ కోరారు. జగనన్న ప్రభుత్వంలో నవరత్నాల పథకాలతో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిందన్నారు. నాడు నేడుతో పాఠశాలలు, పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ల నిర్మాణం, సీసీ రోడ్లు, సచివాలయాలు, అర్బికేలు, హెల్త్ సెంటర్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ఇళ్ల వద్దకు చేర్చిన ఘనత జగనన్నదే అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే టీడీపీ నాయకులు కావాలో, కష్టాల్లో కూడా తోడుండే జగనన్న కావాలో ఆలోచించి ఓటేయాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎక్కడ అభివృద్ధి అయ్యా 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరే ఎక్కడ తాగునీరు లేక, ఎక్కడ రోడ్లు లేక, ఇన్పుట్ సబ్సిడీ అందనివ్వడు, కరువుకు వచ్చే డబ్బులు అందనివ్వడు. మరి ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి బాటలు వేయాలంటూ బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు. ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో బద్వేల్ నియోజకవర్గ యాదవ సంఘం నాయకులు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బద్వేల్ డివిజన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల భూములను స్వాహా చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల సమస్యలను అన్నింటినీ పరిష్కరించి టీడీపీ మేనిఫెస్టో చెప్పిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బద్వేల్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్నకు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు సూచించారు. అధ్యక్షతనంతో ఖచ్చితంగా తీసుకెళ్ళాం. ఈ తర్వాత రెండో విషయం ఆయన దృష్టికి తీసుకెళ్ళింది. ఇక్కడ సాగు, త్రాగు మరియు యువకులు ఉన్నారు, పరిశ్రమలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న. మూడో విషయం ఖచ్చితంగా గుళ్ళ సంరక్షణ ఇక్కడ మనం ఖచ్చితంగా చేసుకుంటాం. శ్రీకృష్ణుడి టెంపుల్ ఉంది, దానికి మాది భరోసా. మీ అందరికీ చెప్తున్నా, నేను కూడా చెప్తున్నా,
ట్రస్ట్ ద్వారా మా ట్రస్ట్ ద్వారా నేను కూడా ఆర్థిక సహాయం చేస్తాను. మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. దయచేసి దేవుడు అంటే మనందరికీ భక్తి, దైవ భక్తి అందరికీ ఉండాలా, దైవ సంకల్పం అందరికీ ఉండాలా. ఈ సంకల్పంతోనే వచ్చే 3-4 రోజులు గట్టిగా కష్టపడండి. గెలుపు మందే అని మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా స్టేజ్ పైన ఉన్న యాదవ సోదరులందరికీ, నాయకులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషము. అందరు కూడా పిలిచిన వెంటనే మా ఆహ్వానం అందించి ఇక్కడికి వచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు మీకు పేరు పేరున నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే బీసీలకు అండగా ఉండడమే కాక మీకు కూడా సంక్షేమ పథకాలు పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకున్నది ఒక బీసీని నేను చెప్తున్నా. అదేవిధంగా చట్టసభల్లో కూడా మీకు అర్హత కల్పించింది కూడా తెలుగుదేశం హయాంలోనే మీ అందరినీ కూడా మనం చేసుకుంటున్నాం. మరి మీరు కూడా అది గుర్తించి, నేను ఒకటే కోరుకుంటున్నా, పెద్దలందరూ మాట్లాడినారు. నేను ఈరోజు ఫస్ట్ మనకు బీజేపీ వస్తానే చాలామంది దేవాలయాన్ని కట్టుకునేందుకు మీ అందరికీ తెలుసు ఎన్ని అడ్డంకులు వైసీపీ వాళ్ళు సృష్టిస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. మరి అక్కడ ఎన్నో స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలన్నీ కూడా ఆక్యుపై చేసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ మీరు బీసీలు దేవాలయం కట్టుకుంటామంటే గవర్నమెంట్కి చెప్పి ఆ దేవాలయాన్ని కట్టనీయకుండా నేను ఎన్నిసార్లు ఆపిందో నాకు తెలుసు. మరి ఆ రోజు మన సింగరయ్య వాళ్ళందరూ కూడా నా కాడికి వస్తే ఆర్డీఓతో మాట్లాడి, మరి వీళ్ళంతా కబ్జా చేసిన స్థలాలు మీరు ఎందుకు ఆపలేదు, దేవాలయాన్ని ఎందుకు అడ్డు ఆపుతున్నారని కూడా నేను అడగడం జరిగింది. మా వంతు మళ్ళా తప్పకుండా ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి అన్ని విధాలా కూడా చేస్తామని కూడా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నా. మీకు ఇంటి పట్టాలు అన్నీ కూడా ఇప్పిస్తాను. ఓకేదన్నారు యాదవులందరూ కూడా సొసైటీ తరఫున గొర్రెలకు సహకార సొసైటీ ఏర్పాటు చేసి మీకు సొసైటీ తరఫున లోన్లు ఒక్కొక్క గొర్రెకి ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తామని కూడా చెప్తున్నా. మరి దేవాలయాన్ని కూడా అన్ని విధాలా మా సహాయ సహకారాలు ఉన్నాయని ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా ఆశిస్తున్నా. రేపు మే 13వ తేదీ జరగబోయే ఎన్నిక మే 13వ తేదీ బొజ్జా రోషన్న గారికి కమలం గుర్తుకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని కూడా ఆశిస్తున్నా. అదేవిధంగా ఎంపీ భూపేష్ గారికి సైకిల్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కూడా ఒకసారి మనం చేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.